May 7th is the most beautiful day in my life. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి అత్త మావయ్య నన్ను ఒక కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నారు. అత్త అయితే ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు కూడా అసలు ఏ పని చేయనివ్వకుండా మొత్తం చాలా అంటే చాలా ప్రేమగా చూసుకున్నారు. శరత్ ఇక్కడ లేకపోవడం, బావగారు ఏంటి, నవీన్ ఏంటి నాకు చాలా సపోర్ట్ని ఇచ్చేవారు. డెలివరీ దగ్గరకు వచ్చేసరికి అసలు ఈ జర్నీ టోటల్ ప్రెగ్నెన్సీ జర్నీలో మెయిన్ వాళ్ళ సపోర్ట్ లేకుండా అయితే నేను లేను. డెలివరీ దగ్గరకు వచ్చేసరికి టోటల్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అంతా అప్పటికప్పుడు జరిగిపోయింది. యాక్చువల్ లాస్ట్ ఇదే రోజున నేను చాలా టెన్షన్ పడిన రోజు. ఎందుకంటే ఇదే రోజు నా వైఫ్ డెలివరీ అవ్వడం, సేమ్ డే నాకు ఎలక్షన్ డ్యూటీ పడడం. నేను అక్కడ వీళ్ళ దగ్గరలో లేకపోయినా చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ నేను తను ఒకదే ఉండి ఎలా మేనేజ్ చేసుకుంటుందనే భయంతో నేను ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఇంట్లో కాల్ చేసి ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంది, కంట్రోల్ ఉందా లేదా అని కనుక్కొని అనే ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంకా డే అసలు ఎలా కంప్లీట్ అయిందో కూడా నాకు అదే అర్థం కాలేదు. ఇంకా రిటర్న్ వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను. లియోని నేను ఫస్ట్ టైం చూసిన మూమెంట్ అయితే లైఫ్లో అస్సలు మర్చిపోలేను. డే 1 నుంచి లియోతో నా బాండింగ్ అయితే అమేజింగ్. అసలు నేను టోటల్గా ప్రెగ్నెన్సీలో నేను ఏ రకంగా అయితే అనుకున్నానో లియో అలాగే సేమ్ వాళ్ళ డాడీ ప్రింట్లోనే పుట్టాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళని కలిసిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ వాళ్ళిద్దరిని చూసిన మూమెంట్ నాకు అది లైఫ్లో నా హ్యాపీయెస్ట్ మూమెంట్. అదనే కాదు, నేను ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్ మా పేరెంట్స్తో కూడా షేర్ చేసుకున్న టైం అది. నేను ఆ తర్వాత నుంచి వీళ్ళతో ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి ఇంటికి రావడం, వీళ్ళతో టైం స్పెండ్ చేసుకుని వెళ్ళడం, ఒక హ్యాపీ మూమెంట్ క్రియేట్ చేసుకుని వెళ్ళడం. నాకు అది ఆ టైం ఎలా అయిందో కూడా తెలియదు. ఆల్మోస్ట్ 11 months అలాగా ట్రావెలింగ్ వచ్చి వీళ్ళని కలిసి వీళ్ళతో టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవడం. లాస్ట్ 1 month ఉండగా ఇంకా బాబుని నా దగ్గర తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత ఇంకా డైలీ మార్నింగ్ లేచింగ్ వాడితో ఆడుకోవడం, నాకు అది ఇంకా హ్యాపీ మూమెంట్స్ క్రియేట్ చేసుకొని ఇంకా అలా అయింది. అండ్ ఎవ్రీ డే ఈవినింగ్ వర్క్ నుంచి వచ్చిన తర్వాత వాడితో టైం స్పెండ్ చేసి నాకు వర్క్ స్ట్రెస్ నుంచి నేను దాని నుంచి బయటకు రావడం, అది చిన్న ఇంట్లో లియో ఫస్ట్ కిడ్ అవ్వడం మొత్తం ఫుల్ ప్యాంపరింగ్ అసలు వాడికి. నేను ఒక బేబీని 1 year టేక్ కేర్ చేశానంటే ఈవెన్ ఐ కాంట్ బిలీవ్ మై సెల్ఫ్. చాలా హ్యాపీ మూమెంట్స్ క్రియేట్ చేసుకున్నాను నేను. అండ్ నేను ఫీల్ అయిన విషయం ఏంటంటే, ఒకటి నా లియో పుట్టినప్పుడు వాడిని ఫస్ట్ టైం వాడి న్యూ బార్న్ బేబీగా ఆ ఫేస్ నేను చూడలేకపోయాను. నాకు అది చాలా సాడ్ మూమెంట్. అది యాక్చువల్ చెప్పాలంటే అది నాకు లైఫ్లో నేను ఏం చేసినా సరే, ఎంత ఖర్చు పెట్టినా నాకు అది తిరిగి రాని సిచ్యువేషన్. ఇంకా అది ఇప్పటికీ దాని గురించి నేను ఫీల్ అవుతూ ఉంటాను. బట్ నా లియోతో నేను టైం స్పెండ్ చేసిన ప్రతిసారి నాకు అది బెస్ట్ మూమెంట్, హ్యాపీ మూమెంట్. అది లైఫ్లో ఏదన్నా సరే నా వైఫ్ కోసమే అనుకున్నాను, బట్ ఇప్పటి నుంచి నా కొడుకు కోసం కూడా. వాడి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు నేనే. లియో ఈజ్ ఎ మమ్మాస్ బాయ్. లియో ఎప్పుడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. వీఆర్ సో లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ లియోలో. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే లియోలో. ఇప్పుడే మా మాట తింటలేదు, కానీ వెరీ వెరీ గుడ్ బాయ్. అండ్ వీఆర్ సో లక్కీ టు హ్యావ్ ఇన్ అవర్ లైఫ్ లియో. Many more happy returns of the day, Leo.